బ్రేకింగ్ చూస్తున్నాం. తమిళనాడులో టీవీకే సర్కార్ కొలువుదేరనుంది. టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. తమిళనాడు గవర్నర్ రాజేంద్ర అర్లేకర్తో టీవీకే అధినేత విజయ్ భేటీ అయ్యారు. ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కోరారు. మద్దతు లేఖలను గవర్నర్కు అందించారు. తమ ఎమ్మెల్యేల జాబితా విజయ్ గవర్నర్కు అందించారు. దీంతో గవర్నర్ ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతి ఇచ్చారు. రేపు తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. సోమవారం లేదా మంగళవారం మంత్రుల ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తమిళనాడులో టీవీకే సర్కార్ కొలువుదేరనుంది. టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తమిళనాడు గవర్నర్ రాజేంద్ర అర్లేకర్తో టీవీకే అధినేత విజయ్ భేటీ అవ్వడం జరిగింది. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కోరారు. మద్దతు లేఖలను గవర్నర్కు అందించారు. తమ ఎమ్మెల్యేల జాబితా విజయ్ గవర్నర్కు అందించారు. దీంతో గవర్నర్ ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతి ఇచ్చారు. ఇక రేపు తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ఇక మంత్రుల ప్రమాణ స్వీకారానికి సంబంధించి కూడా సోమవారం లేదా మంగళవారం ఉండే అవకాశం ఉంది. తమిళనాడులో టీవీకే సర్కార్ కొలువుదేరనుంది. టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తమిళనాడు గవర్నర్ రాజేంద్ర అర్లేకర్తో టీవీకే అధినేత విజయ్ భేటీ అవ్వడం, ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కోరడం జరిగింది. ఇక మద్దతు లేఖలను కూడా సమర్పించినట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ఎడిటర్ రాజు అందిస్తారు. రాజు, రేపు ఉదయం 11 గంటలకు జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేపట్టినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? మొత్తానికి టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే దాదాపు కూడా 2-3 రోజుల పాటు జరిగినటువంటి పొలిటికల్ హైడ్రామాకి కి తెరదించినటువంటి పరిస్థితి, సంపూర్ణమైనటువంటి మద్దతుతోటి దాదాపు 120 మంది తనకు సంపూర్ణమైనటువంటి మద్దతు ఉంది అనేటువంటి ఉద్దేశంతో ఆయా పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఇచ్చినటువంటి మద్దతు లేఖలతోటి ఆయన ఇవాళ సాయంత్రం లోక్సభకు వెళ్లి గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ని కలిశారు. కలిసిన తర్వాత 3 రోజుల వ్యవధిలో ఆయన 3 సార్లు ఇప్పటికి కలిసినటువంటి పరిస్థితి. సో ప్రభుత్వ ఏర్పాటు తమను ఆహ్వానించడంతో ఆయన మద్దతు లేఖలను అందించినటువంటి పరిస్థితి. దీంతో గవర్నర్ అంగీకరించడంతో రేపు ఉదయం 11 గంటలకి విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం టీవీకేకి కాంగ్రెస్ మద్దతు ఆల్రెడీ ప్రకటించింది. తాజాగా సిపిఎం, సిపిఐతో పాటు వీపీకేకి సంబంధించినటువంటి సభ్యులు కూడా మద్దతు తెలపడంతో ఇప్పుడు విజయ సారథ్యంలో ప్రభుత్వం కొలువుదీరేందుకు సంఘం సిద్ధమవుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే టీవీకేకి 108 బలం ఉంది. అయితే అందులో విజయ్ 2 చోట్ల
పోటీ చేశారు కాబట్టి అది 107. అలాగే కాంగ్రెస్ ఒక 5 మంది సభ్యులు, సిపిఐ సిపిఎం చెరో ఇద్దరితో పాటు వీపీకే 2 సభ్యులు. సో ఓవరాల్ గా కావాల్సినటువంటి 118 మద్దతు ఉండాల్సినటువంటి సభ్యులు ఉండడంతో ప్రస్తుతానికి ప్రభుత్వ ఏర్పాటుకు అడ్డంకులన్నీ కూడా తొలగినటువంటి సిచ్యువేషన్. అయితే ఇక్కడ మరొక విషయం ఏంటి అంటే లెఫ్ట్ పార్టీలు టీవీకేకి బయట నుంచే తాము మద్దతు ఇస్తాం, ప్రభుత్వంలో చేరబోమని చెప్పేసి ప్రకటించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే కేవలం రాష్ట్రంలో మతతత్వపరమైనటువంటి అంశాల ఆధారంగా టీవీకేని ప్రభుత్వం అధికారంలోకి రాకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నారు. కొంత కుట్ర జరుగుతుంది. ఆ కుట్రను ఛేదించడం కోసం ప్రభుత్వం ఏర్పడే దిశగా తాము సపోర్ట్ చేస్తామని చెప్పేసి వామపక్షాలు చెప్పినటువంటి పరిస్థితి. దీంతో పాటు డిఎంకే అధినేత ప్రస్తుతం స్టాలిన్ కూడా ఇదే అంశం సంబంధించి మాట్లాడడం జరిగింది. రాష్ట్రంలో వెంటనే సంక్షేమం కోసం ప్రభుత్వం ఏర్పడాలి, సో దానికి అవసరమైనటువంటి చర్యలు మేము కూడా చేపడతాం, మేము కూడా బయట నుంచి మద్దతు ఇస్తామనేటటువంటి అర్థం వచ్చే విధంగా ఆయన కూడా చెప్పినటువంటి పరిస్థితి. మరోపక్క లెఫ్ట్ పార్టీలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వంలో చేరము, బయట నుంచి మాత్రమే మద్దతు ఇస్తాము, డిఎంకేతో కలిసి ప్రజా పోరాటాలు అయితే కంటిన్యూ చేస్తామని చెప్పేసి వాళ్ళు కూడా ప్రకటించిన పరిస్థితి. సో ఎట్టకేలకు రేపు ఉదయం 11 గంటలకి తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. చందు. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.